ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నా ప్రయాణం మొదలైంది నేపాల్ దేశానికి. నేను గతంలో నేపాల్ జస్ట్ అలా బోర్డర్ క్రాస్ చేసి వెనక్కి వచ్చేసాను. సో కాబట్టి నా వరకు నేను నేపాల్ వెళ్ళినట్టు కాదండి. ఒక దేశం మనం వెళ్ళామంటే ఎలా ఉండాలంటే అక్కడికి వెళ్ళి మినిమం రాజధానికి వెళ్ళి కొన్ని ప్లేసులు చూపించాలి, లేదంటే మినిమం అక్కడ ఒక వారమైనా ఉండి కవర్ చేసుకొని రావాలి. అప్పుడే ఆ దేశం కవర్ చేసినట్టు. నేను జస్ట్ అట్లా బోర్డర్ క్రాస్ చేసి వచ్చేస్తే దేశం దాటినట్టు ఎలా అవుతుంది చెప్పండి. సో కాబట్టి నా లిస్ట్లో నేపాల్ అనేది నేను వెళ్ళినప్పటికీ నేను వెళ్ళనట్టే. అందుకే నేపాల్ అయితే బయలుదేరాను. చూద్దాం నేపాల్ తర్వాత మన ప్రయాణం ఎక్కడికి సాగుతుందో ఏంటో. 20 దేశాల యాత్రలో ఇప్పటి వరకు 3 కవర్ చేసాం. ఇంకా మిగిలి ఉన్నది 17 దేశాలు. ఆ 17లో నేపాల్ అయితే వెళ్తున్నాం. ఇది 4వ దేశంగా అనుకోవచ్చు. ఎక్కడికైతే వచ్చానో హైదరాబాద్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రా రామకృష్ణ, ఆల్వేస్ వెల్కమ్. చాలా హెల్ప్ చేసావు. హైదరాబాద్ వస్తే నాకు ఎవరు లేరు అనుకుండా నువ్వైతే ఉన్నావు. ఇక్కడికి క్యాబ్ అయితే బుక్ చేసామండి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే నాకు మొత్తం హడావుడికి జరిగిపోతుంది. బస్సు ఎక్కడ ఉండేది వెతుక్కోవాలి, అలా ఏం లేదు. నా ఫ్లైట్ 10ంటికి, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. అంటే నేను 7:30 8ంటికల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. అది లేట్ టైమే, 7ంటికే ఉండాలి యాక్చువల్గా. బట్ ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇది ఓవరారే కదా మనం వెళ్ళేది, ఇప్పుడు నేను వెళ్ళేది ఔటర్ రింగ్ రోడ్డు. ఓకే, ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తాయి కాబట్టి ఇబ్బంది లేదు, ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్కి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లే అంటే ఎయిర్పోర్ట్. ఇక్కడ బిల్డింగ్లన్నీ కూడా చూసుకుంటే 4 స్టేర్లు 5 స్టేర్లే ఉంటాయండి. దానికి గల కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడం వల్లంట. ఇప్పుడు మనం ఉంటున్న బిల్డింగ్ వచ్చేసి చూడండి, మొత్తం 4 స్టేర్లే. ఎందుకంటే ఫ్లైట్లు దిగేటప్పుడు దగ్గరలో ఉన్న బిల్డింగ్లు అన్నీ కూడా ఎత్తు తక్కువ ఉంటాయంట. ఇంకా మొత్తం ఎయిర్పోర్టే. నేను నేపాల్ బుక్ చేసుకున్నానండి హైదరాబాద్ నుంచి. నాకు డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు. ఇక్కడి నుంచి నేను ఢిల్లీ అయితే ఉంది, ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి ఫ్లైట్ మారాలి మళ్ళీ. ఫస్ట్ అయితే మన బ్యాగ్ చెక్ఇన్కి అయితే ఇచ్చేద్దాం. హైదరాబాద్ నుంచి నేపాల్కి 8,000 రూపాయలు అయితే పడిందండి. నేను 3 రోజులకు ముందలే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వెళ్ళబోయేది నేపాల్లోని కాఠ్మాండూకి. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ నేను ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి ఫ్లైట్ అయితే మారాలి. విదేశాల్లో ఎయిర్పోర్ట్లో అండి మన పాస్పోర్టు, ఆధార్ కార్డు ఇట్లా ఏం చూపించే పని ఉండదు. కానీ ఇక్కడ మన ఇండియాలో ఎయిర్పోర్ట్లో మాత్రం ఖచ్చితంగా అడుగుతారు, లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఐడి ప్రూఫ్. ఇలా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న ఫ్లైట్ టికెట్ అండి, జిరాక్స్ ఏం తీసుకొచ్చే పని లేదు, మన మొబైల్లో ఉన్న PDF టికెట్ చూపించినా సరిపోద్ది. అలా నేను చెక్-ఇన్ కౌంటర్లో చూపించేశాను. నాకు బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారండి. అలాగే నా దగ్గర ఉన్న చెక్-ఇన్ లగేజ్ కూడా తీసేసుకున్నారండి. మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే ముందే దాంట్లో ఉంటుంది క్లియర్గా ఇంక్లూడెడ్, నాట్ ఇంక్లూడెడ్. నేను తీసుకున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అయితే ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి నేను ఇచ్చేసాను చెక్-ఇన్ లగేజ్. నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా లగేజ్. మనకి ఫ్లైట్లోకి కేవలం 7 కిలోలు మాత్రమే అలో చేస్తారు. మన దగ్గర లగేజ్ ఎక్కువ ఉందన్నప్పుడు ఇట్లా చెక్-ఇన్ లగేజ్ ఉన్న ఫ్లైటే చేసుకోవాలండి. మన ఫ్లైట్ టికెట్లో 20 కిలోల వరకు ఇంక్లూడింగ్ ఉంది. నా లగేజ్ బ్యాగ్ వచ్చేసి 18 కిలోలు. ఆధార్ అని చెప్పే కదండి, మనం నేపాల్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. బోర్డర్ దగ్గర అయితే పోయినసారి వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడైతే పాస్పోర్ట్ కానీ ఓటర్ కార్డు కానీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో నేనైతే నా పాస్పోర్ట్ చూపించేశాను. పాస్పోర్ట్ ఏంటంటే మనం డొమెస్టిక్ ట్రావెల్లో కూడా వాడుకోవచ్చు, ఇంటర్నేషనల్ కాకుండా. డొమెస్టిక్ అంటే భారతదేశంలో తిరిగేది, ఇంటర్నేషనల్ అంటే విదేశాలు వెళ్ళేది. మనకు వచ్చేసి 2 బోర్డింగ్ పాస్లు ఇచ్చారండి. 2 ఎందుకంటే ఒక బోర్డింగ్ పాస్ యూస్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలి, ఇంకోటి యూస్ చేసుకొని ఢిల్లీ నుంచి కాఠ్మాండు నేపాల్ వెళ్ళాలి. సో ఇప్పుడు నేను డొమెస్టిక్ ట్రావెల్ ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్కి మారిపోతాను. ఇక్కడ మిషన్లు అన్నీ పెట్టారు, అసలు ఎందుకో ఏంటో. సింగపూర్లో చూసా, మన హైదరాబాద్లో కూడా ఉంది అనమాట. టెక్నాలజీ చాలా అప్డేట్ అయిందండి. ఇది ఉంది కదా, మనం జస్ట్ ఇది స్కాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మొత్తం మన బ్యాగ్ చెక్ చేసే పంపిస్తారండి. ఈ బోర్డింగ్ పాస్ తీసుకొని దాటి వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేసే పంపిస్తారు. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మన బ్యాగ్లో తీసుకొని వాళ్ళకి చూపించి స్కానింగ్ అయ్యే రావాలి. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంది. ఇంకా ఇక్కడ బోర్డింగ్ పాస్లో 19 ఉంది చూసారా, గేట్ నెంబరు 19 దగ్గరికి వెతుక్కుంటా వచ్చేసాను. ఇంక ఇక్కడ వెయిట్ చేయడమే అండి.
మనల్ని ఫ్లైట్లోకి పంపించేటప్పుడు రెడీ టు బోర్డింగ్ అంటారు, లేదంటే కొండ గుర్తు అందరు లేచి నుంచుంటారు, వాళ్ళతో పాటు మనం కూడా లైన్లో వెళ్ళిపోవడమే అండి లోపలికి. విండో సీట్ అయితే రాలేదు, కానీ నా పక్కన కూర్చున్న ఆయన కొంచెం మంచి వ్యక్తిలా ఉన్నారండి. వీడియో తీసుకోలే తమ్ముడు అని చెప్పారు, ఆ విధంగా తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వ్యూ, ఇంకా పైకి ఎగిరేటప్పుడు సూపర్ ఉంటుంది. అలాగే సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి ఫ్లైట్లో, లేదంటే 10 మంది ముందు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని గట్టిగా చెప్తారు. మనకు కొంచెం నామోషిగా ఉంటుంది. అందుకే రూల్స్ మనం ఒకళ్ళ చేత మాట పడకుండా అన్నీ మనం ఫాలో అయిపోతే ఇబ్బంది ఏమి ఉండదు. ఎయిర్ ఇండియా ఫ్లైట్లో 1.5 పైన జర్నీ ఉంటే కనుక మన డెస్టినేషను మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారంట అండి. 2 గంటల పైన జర్నీ ఉంటే మనకి డైరెక్ట్గా మీల్ అయితేనే ఇస్తారంట కడుపు నిండా తినడానికి. బాగుంది. ఇప్పుడు ఇదొక ఫ్లైటు, నేను ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్ళే ఫ్లైట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మీల్ ఇస్తారు. సూపర్, అదిరిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే ఇంకా ఈ విధంగా ఉంది. చాలా పెద్దదండి, మన ఇండియాలోనే నెంబర్ 1 ఎయిర్పోర్టు. ఇది టెర్మినల్ 3 అంట మనం ఉన్నది. అంటే డొమెస్టిక్ కదా. ఇప్పుడు నేను ఈ ఎయిర్పోర్టు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్లోకి రావాలి, ఈ టెర్మినల్ 3లోకి. ఇక్కడ కూడా మ్యాట్ వేసారు కింద, చాలా బాగుంది. పెద్ద ఎయిర్పోర్ట్. తెలుగేనా మీరు? ఏ పని మేము వచ్చారు? ఇలాగే తిరుగుతాము, సైట్ సీయింగ్ అని. ఓకే ఓకే, ఎంజాయ్ సార్. కళలు సాకారం చేసుకుంటున్నారు, ఢిల్లీ చూడడానికి వచ్చారు. నైస్ నైస్. ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్, డొమెస్టిక్ ట్రాన్స్ఫర్సా? ఓకే, టెర్మినల్ 3లోనే 2 ఉన్నాయి. అది డొమెస్టిక్, ఇది ఇంటర్నేషనల్స్. ఇక్కడ ఉంది కదా 3 to 4 minutes వాక్ అంట. డైరెక్ట్గా దీంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళే పని లేకుండా. అబ్బా, సింగపూర్లో దిగినట్టు ఉంది చూస్తుంటే ఒక విధంగా. ఎంత పెద్దదో అండి ఎయిర్పోర్టు. ఇప్పుడే కొన్ని విషయాలు తెలిసినాయండి. దీనికి మనం ఎటువంటి రిటర్న్ ప్రూఫ్లు, హోటల్ బుకింగ్స్ ఏమీ చూపించే పని లేదంట. మన పాస్పోర్ట్లో ఇక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ కదా, ఇక్కడికి వచ్చేసాను. ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోవాలి. దాంట్లోకి వెళ్ళిపోయి నేను పాస్పోర్ట్లో ఇప్పుడు స్టాంప్ వేయించుకుంటా కదా, ఇక్కడ దేశం దాడుతున్నట్టు ఎంట్రీ స్టాంప్ వేస్తారు, ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు. మళ్ళీ నేపాల్ వెళ్ళంగానే ఎంట్రీ స్టాంప్ వేస్తారు. ఇక్కడ మీకు బోర్డింగ్ పాస్ పైన స్టాంప్ ఒకటి వేశారు కదా, ఇదే మాదిరి స్టాంపు పాస్పోర్ట్లో వేశారు. మళ్ళీ నేనంటే ఒకవేళ ల్యాండ్ బోర్డర్ దాటే పని అయితే అక్కడ వెయ్యరు అని చెప్పారు ఇమిగ్రేషన్ ఆఫీసర్ స్టాంపు. ఒకవేళ చూద్దాం, అటు దాటేటప్పుడు చూద్దాం. ఒకవేళ వేస్తే ఓకే పాస్పోర్ట్లో, వేయకపోతే కనుక మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా పాస్పోర్ట్ యూజ్ చేసి నేపాల్ వచ్చినప్పుడు చెప్పండి, ఇట్లా ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళాను అని చెప్పి. వాళ్ళు ఏమనరు, సరిపోతుందని చెప్పారు. ఇక్కడ ఢిల్లీలో పతాంజలి స్టోర్ అయితే ఉందండి, ఎప్పుడో చూశాను. ఈ మధ్యకాలంలో కనుమరుగైపోయింది మన సైడు. మళ్ళీ ఇక్కడ చూస్తున్నా ఇప్పుడు. ఎక్కడికక్కడ నీట్గా ఉన్నాయి బోర్డులు. 1 నుంచి 14 మంది. 6వ నెంబర్ గేటా? కాఠ్మాండు ఎక్కడుంది? ఇదిగోండి, కాఠ్మాండు ఎయిర్ ఇండియా గేట్ నెంబర్ 6. గేట్ ఓపెన్ అంట. ఎయిర్పోర్ట్ అసలు చాలా స్పేషియస్గా ఉందండి. మన ఇండియాలోనే పెద్ద ఎయిర్పోర్ట్ కదా ఢిల్లీ. లోపలైతే చాలా బాగుంది. బయటికి వెళ్తే పొల్యూషనే అంట, మొత్తం కూడా పొగలా కనపడిద్ది. కరెక్ట్గా టైంకి వచ్చానండి. మన సైడ్ ఎయిర్పోర్ట్లో కూడా ఇట్లాగా మ్యాట్లు వేస్తే బాగుండు. మళ్ళీ నాకు విండో సీట్ రాలేదండి, కానీ ఇక్కడ ఫ్లైట్లో సర్వీస్ మాత్రం నిజంగా అదిరిపోయింది. వీళ్ళు ఒక వైఫై ఇస్తున్నారు.
ఆ వైఫై కనుక కనెక్ట్ చేసుకుంటే వీళ్ళ ఒక లింక్ ఒకటి ఉంటుందండి, విస్తారా అని, ఎయిర్ ఇండియా వాళ్ళది. దాంట్లోకి వెళ్ళామనుకోండి కొన్ని మూవీస్ అయితే చూడొచ్చు. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అంటే మనం బోర్ కొట్టకుండా ట్రావెలింగ్లో, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత అండి 2.5 గంటల జర్నీ ఢిల్లీ నుంచి కాఠ్మాండూకి, బోర్ కొట్టకుండా మంచిగా చూడొచ్చు. ఈసారి నుంచి ఎప్పుడైనా కానీ ఎయిర్ ఇండియాలో చేసేసుకుంటే పోయిద్ది. ఉచితంగా ఫుడ్ పెడుతున్నారు. అదే ఎయిర్పోర్ట్ లోపల తినాలంటే ఆస్తులు అమ్ముకోవాలండి. 500-600 ఉండిద్ది చిన్న టిఫిన్ కూడా. నాకు ఈ పరంగా చాలా సేవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా నేపాల్ అయితే వచ్చేసాం. ఈ ఎయిర్పోర్ట్ పేరు త్రిభువన్ అంట, త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేపాల్. ఎయిర్పోర్ట్ ఏంటో కొత్తగా ఉందండి ఇప్పుడు వరకు చూసిన ఎయిర్పోర్ట్లతో కంపేర్ చేస్తే. ఒక్కసారి చూడండి, మొత్తం కూడా ఎరుపు రంగులో ఉన్నాయి. అంటే ఏదో పెంకులతో కట్టిన మాదిరిగా ఉన్నాయి. ఆ ట్రాక్టర్ అదంతా చూస్తుంటే ఏదో ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే కలగట్లేదు. మొత్తం చూస్తున్నారు కదా, అంతా కూడా పాతవి. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. ఇది కూడా మర్చిపోయేది, ఇది హిందూ. ఇక్కడ హిందూ కల్చర్ ఎక్కువ ఫాలో అవుతారు, తర్వాత బుద్ధిస్ట్ అనుకుంటా. రాబోయే వీడియోలో తెలుసుకుందాంలే. ట్రాన్సిట్, ట్రాన్స్ఫర్, పాస్పోర్ట్ కంట్రోల్ స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి వీడియో తీయకూడదు. మన ఇండియన్స్కి అయితే వీసా, పాస్పోర్ట్ అవసరం లేకుండా ఓటర్ కార్డు చూపించేసి వెళ్ళిపోవచ్చు. మరి వేరే దేశస్తుల కోసం ఇట్లాంటి మిషన్లు పెట్టారు, వీసా అప్లికేషన్ మిషన్స్ అని. దీంట్లో అప్లికేషన్ ఫిల్ చేసుకొని వాళ్ళ పాస్పోర్ట్ తీసుకెళ్ళి స్టాంప్ వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఎలాగో పాస్పోర్ట్ చూపించే వచ్చాయి కాబట్టి ఐడెంటిటీ కింద నా పాస్పోర్ట్లో కూడా స్టాంప్ వేయించుకోవాలి. ఇక్కడ క్లియర్గా ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ అని ఉంది. అంటే మనకి ఇండియన్స్కి సపరేట్గా పెట్టేశారు. దాంట్లోకి వెళ్తే మీ దగ్గర ఓటర్ కార్డు ఉంటే చూపించవచ్చు, లేదంటే పాస్పోర్ట్లో స్టాంప్ అయినా వేయించుకొని వెళ్ళొచ్చు. ఇదిగోండి 2 స్టాంపులు నేపాల్లో కూడా వేస్తారు. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు మన ఇద్దరికి వీడియోనే ఉందిగా. ఏ ఊరు? విజయవాడ. మన విజయవాడే. మనకి ఢిల్లీలో కూడా చెక్ చేస్తారు కదా బ్యాగులు, మళ్ళీ నేపాల్లో కూడా చెక్ చేస్తారంట. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ విధంగా. ఒక దేశంలోకి రాగానే వాళ్ళు కూడా చెక్ చేయడం. ఆఖరికి ఆఫ్రికా దేశాల్లో కూడా చెక్ చేయలేదండి. మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక దేశం వెళ్తున్నామంటే మన దేశంలో చెక్ చేస్తే అవతల దేశంలో చెక్ చేయరు. ఎందుకంటే మన దేశానికి వాళ్ళ దేశానికి ఉన్న సంబంధాలు, నమ్మకం ఇప్పుడు మన దగ్గరే మొత్తం అయిపోయి వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ వీళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ చెక్-ఇన్లో ఇచ్చిన బ్యాగ్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఒక దేశంలోకి రాగానే సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలండి. నేను నేపాల్ వచ్చే ముందులే చెక్ చేశా గూగుల్లో ఏది బాగుంది ఏంటి అనేది. నాకైతే ఎన్సీఎల్ అని చూపించింది. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఆ కౌంటర్ దగ్గరికే వచ్చేసా. 100 GB వచ్చేసి 1500 నేపాల్ రూపాయలంట. అంటే మన కరెన్సీలో 936 రూపాయలండి. వాళ్ళకి ఇండియా డబ్బులు ఇచ్చినా తీసుకుంటున్నారండి. ఒక 100 రూపాయలు అయితే ఎక్స్ట్రా తీసుకున్నారు. మరి ఈ సిమ్ కార్డ్కి ప్రూఫ్లు ఏం కావాలంటే మన పాస్పోర్ట్ అయినా ఇవ్వచ్చు, మన ఓటర్ ఐడి అయినా ఇవ్వచ్చు. రెండిట్లో ఏది ఇచ్చినా సిమ్ కార్డ్ ఇస్తారు. ఫైనల్గా తీసేసుకున్నాం. 100 GB అన్లిమిటెడ్ కాల్స్ అంట. సూపరు. మన దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా మార్చాలనుకుంటే ఎయిర్పోర్ట్లోనే మార్చేసుకోవచ్చు అండి. మన ₹1 వచ్చేసి నేపాల్ కరెన్సీలో వాళ్ళకి ₹1.60. దాన్ని బట్టి చూసుకొని మంచి రేట్ ఇస్తే మార్చుకోండి ఎయిర్పోర్ట్లో. లేదంటే కనుక మీరు సిటీలోకి వెళ్ళిపోయి మార్చుకోండి. ఇదిగోండి ఎయిర్పోర్ట్ బయటికి అయితే వచ్చేసాను. మన సైడ్ ర్యాపిడో ఎలాగో ఇక్కడ అలాంటి యాప్ ఒకటి ఉందండి. మనకి ఫస్ట్ రోజు ఏం తెలియదు కాబట్టి సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద ఆధారపడడంలో తప్పులేదు. అక్కడ బయట ఎయిర్పోర్ట్ బయట మనలాగే అండి, ట్యాక్సీలు అవన్నీ కూడా వాళ్ళు రాగానే అడుగుతున్నారు. రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ యాప్ ఏదైతే ఉందో దాని పేరు పాతో అనమాట. పాతో అండి. ఎప్పుడైనా కానీ ఇట్లాంటివి చేసుకోవాలంటే మనం ఎయిర్పోర్ట్ లిమిట్స్. ధన్యవాద్. మే బడ్జెట్ ట్రావెలర్ హూ. బాయ్. సో పాతో ఎందుకు నువ్వు ట్యాక్సీలో వచ్చేసాయంటున్నారు. మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం. నేపాల్లోకి రాగానే ఏదో తెలియని కొత్త వైపు. మొత్తం చల్లంగా ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చేసాను. జస్ట్ రీలొకేట్ కొట్టేసి 157 నేపాలీ కరెన్సీ అంటే ఎంత? 157. మన కరెన్సీలో 98 రూపాయలు పడుతుందండి. సరే చేసేద్దాం. చూస్ లొకేషన్, చూస్ బైక్. లొకేషన్ సెట్ చేసాం, కన్ఫర్మ్ కొట్టేసాం. 152 అప్డేటెడ్ ఫేరు. ఇదిగోండి ఇక్కడ ఉన్న రైడర్లు అందరికీ చూపిస్తుంది యానిమేషన్లో. ఎయిర్పోర్ట్ అయితే మరీ పెద్ద ఏం కాదు, చిన్నదే.
నేపాల్ అనేది అంత అభివృద్ధి చెందలేదు కదా, కాబట్టి ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు పెద్ద పెద్దవి. మన హైదరాబాద్ ఉన్నంత కూడా లేదు. ఇదిగోండి రైడర్ అయితే దొరికాడు. పాతో 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 బైక్ నెంబర్ 9244. ఓకే ఓకే, వీళ్ళు వేరనమాట. అయితే అమ్మాయిలు భలే తెల్లంగా ఉంటారండి ఇక్కడ, అదేందో కానీ చైనా వాళ్ళకి మాదిరిగా ఉంటారు చూస్తానికి. 9244. ఓ యువర్, ఓకే ఓకే. నేపాలీ నెంబర్ వేరు. ఓకే బ్రదర్, లెట్స్ గో. కుదిరిద్దా? ముందులో బ్యాగ్ వెనకో బ్యాగ్. ఇస్ ఇట్ పాసిబుల్ టు గోయింగ్? ఓకే బ్రదర్. ఓ गो स्लो ब्रदर. हिंदी जानते आपको? ओ हिंदी కూడా వచ్చంట. दी क्या बोलता, आराम से जाइए. अंकल लोग पूरा मुंबई में रहता है, अंधेरी. ओ मुंबई अंधेरी में उधर घर है वो लोग का. मैं दिल्ली से आया अभी. नहीं नहीं, दिल्ली एयरपोर्ट से आया. ఏంట్రా బాబు ఇది? वो नहीं वही दे दे. ఇదిగో బాయ్, ఇండియన్ కరెన్సీ. इंडियन करेंसी. ఓకే బాయ్. थैंक यू. भैया ये हॉस्टल है? ఓకే ఓకే, ధన్యవాదా. నేను ఆన్లైన్లో ముందుగానే ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నానండి, రెస్ట్ ఆఫ్ కాఠ్మాండు హాస్టల్ అని. ఇది నేను ఎలా బుక్ చేసుకున్నానంటే booking.com ఓపెన్ చేసి దాంట్లో బుక్ చేసుకున్నాను. రేటింగ్ చూసుకొని రేటింగ్ బాగుంది, సో బుక్ చేసుకున్నాను. అదొకటి తక్కువ ఖరీదులో వచ్చింది నాకు. కేవలం రోజుకి 350 రూపాయలు మాత్రమే అండి. ఈ హాస్టల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే రూఫ్ టాప్ పైకి వచ్చామంటే శాంతం. చూస్తున్నారు కదా, వ్యూ అదిరిపోయింది కదా. మొత్తం కూడా ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎప్పట్లాగా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నాను. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకండి. ఈ నేపాల్ యొక్క రాజధాని కాఠ్మాండు సిటీ టూర్ మీరు వస్తే ఎలా ఉంటుందో నేను మీకు అలా చూపిస్తాను. బాయ్ బాయ్.